జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జేడీఎస్ కు చెందిన హసన్ ఎంపీ మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. అటు కర్ణాటకలోనూ ఇటు దేశంలోనూ అతడికి సంబంధించిన వీడియోలు సంచలనం సృష్టించాయి. ఓ మహిళను ప్రజ్వల్ రేవణ్ణ చాలా కాలం పాటు లైంగికంగా హింసించాడని ప్రజ్వల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. బాధితురాలు ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో పనిచేసినట్లు తెలుస్తుంది. ఆమె ఫిర్యాదుతో రేవణ్ణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియో కాల్స్ లో ప్రజ్వల్ రేవణ్ణ తన కూతురితోనూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపింది. చాలాసార్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండటంతో ప్రజ్వల్ రేవణ్ణ నెంబర్ను బ్లాక్ చేసినట్టు వివరించింది. ఇక ప్రజ్వల్ రేవణ్ణ ఇటీవలే భారత్ను విడిచి జర్మనీ వెళ్లారు. వెళ్లే ముందు ఆయన కూడా పోలీస్ కేసు పెట్టారు. వీడియోలను మార్పు చేసి తనను ఇరికిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇక రేవణ్ణ వ్యవహారం రాజకీయ దుమారం రేపడంతో జేడీఎస్ నుండి ప్రజ్వల్ ను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణల గురించి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుండే తెలుసని ఆరోపించారు. లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడినా వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అక్కడ లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ చేతిలో ఉంటుందన్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అమిత్ షా సూటిగా ప్రశ్నించారు. ఎన్డీఏ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజకీయాల కారణంగానే ఏప్రిల్ 26న కర్ణాటక రాష్ట్రంలో మొదటి దశ ఓటింగ్ జరిగే వరకు చర్యలు తీసుకోవడం కోసం వేచి ఉందని ఆరోపించారు. నెలల కిందటే ఈ విషయం వారికి తెలుసు. కానీ ఒక్కలిగా ఓటు బ్యాంకు కోసం వారు ఎక్కువగా ప్రభావం చూపే రీజియన్లో ఓటింగ్ ముగిసే వరకు సైలెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా ప్రజ్వల్ రేవణ్ణ పారిపోయేలా చేశారని అమిత్ షా పేర్కొన్నారు. ఇందుకు కర్ణాటక సీఎం, హోం మినిస్టర్, డిప్యూటీ సీఎంలే బాధ్యులని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని అమిత్ షా తెలిపారు. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ తమను ప్రశ్నిస్తున్నారని, మమ్మల్ని అడగడానికి ముందుగా ఆమె తన పార్టీ ముఖ్యమంత్రిని అడగాలని అమిత్ షా సూచించారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు అమిత్ షా. బీజేపీ ఇలాంటి విషయాల్లో చాలా స్పష్టంగా ఉందని, మహిళా సాధికారతకు ఎలాంటి అవమానం జరిగినా తాము సహించమని అమిత్ షా తేల్చి చెప్పారు. ఈ ఆరోపణల ద్వారా ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించింది జేడీఎస్. ఈ వీడియోపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజ్వల్ ఖండించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యేందుకు 7 రోజుల సమయం కావాలన్నారు. ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని, త్వరలోనే విచారణకు హాజరవుతానని సిఐడికి సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో లేనందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, ఇదే విషయాన్ని న్యాయవాది ద్వారా సిఐడి అధికారులకు తెలియజేశానన్నారు. సత్యం గెలుస్తుందని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.